వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో మున్సిపాలిటీ ఖాళీ స్థలంపై వివాదం రాజుకుంది. కోట్లు విలువ చేసే కార్పొరేషన్ స్థలంపై టీడీపీ నేతలు కన్నేశారు. పార్టీ జిల్లా కార్యాలయం కోసం అధికార బలం ఉపయోగించి దొడ్డిదారిన స్థలాన్ని చేజిక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ పాలకవర్గం టీడీపీ చర్యలపై పోరాటానికి దిగింది. వైఎస్ఆర్ జిల్లా కడప నగరం నడిబొడ్డున ఉన్న పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. మున్సిపల్ స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోట్ల విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ఇచ్చేది లేదంటూ కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ శాఖ ద్వారా ఆ స్థలాన్ని పొందినట్లు ఆదేశాలు తెచ్చుకున్నారు. చెప్పా పెట్టకుండా మున్సిపల్ స్థలాన్ని చదును చేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పాలకవర్గం అది తమ స్థలమంటూ ఆందోళనకు దిగారు. దీనిపై తహసీల్దార్ని వివరణ కోరగా అది కార్పొరేషన్ది కాదు, ప్రభుత్వ స్థలమని చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ అది, గవర్నమెంట్ ల్యాండ్ లేదులేండి. అది గతంలో హాస్పిటల్కి సంబంధించిన భూమిగా ఉండేది. దానికి ప్రభుత్వ హాస్పిటల్ నిరుపయోగంగా ఉండేది. అది హాస్పిటల్ కూడా ఇప్పుడు రిమ్స్ షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కాబట్టి అది ప్రపోజ్ చేశాం. దానికి నుంచి గవర్నమెంట్ జీవో కూడా దానికి శాంక్షన్ అయింది. బ్రిటిష్ హయాం నుంచి మున్సిపాలిటీ అధీనంలో ఉన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై కార్పొరేషన్ పాలకవర్గం మండిపడింది. తమ స్థలం కాకపోతే తొలుత కార్పొరేషన్ అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు పెట్టారని వారు ప్రశ్నించారు. కోట్లు విలువ చేసే స్థలాన్ని కేవలం 10 లక్షలకే కొట్టేశారని ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ స్థలంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కడప నగర శాసనసభ్యుడు, కడప మేయర్గా నేను ఉన్నాను, మా కార్పొరేటర్లు ఉన్నాము. మాకు ఎవరికీ తెలియలేదు. మేము ఫోన్ చేసి ఆర్డీ కొడితే నాకు సంబంధం లేదు, ఎంఆర్ఓని అడిగితే పైనుంచి జీవో వచ్చింది సార్ అంటారు. ఏ సర్వే నెంబర్ మీరు పెట్టినారు, ఏ సర్వే నెంబర్ ఇస్తున్నారని అడిగితే కూడా మాకు తెలియదు అన్నారు. నిన్న మేమంతగా మేము పోయి ఆ కాగితం తెచ్చుకొని ఎక్కడిచ్చారని చూస్తే నడి బొడ్డున కోట్లు విలువ చేసే స్థలాన్ని స్క్వేర్ యార్డ్ 200 రూపాయలకి దారాదత్తం చేసి ప్రజలకి సస్పందాలు కావాల్సిన అవసరం స్థలం ఇది. భవిష్యత్తులో ఈ స్థలం 100 కోట్లు పోయే స్థలాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి కట్టబడిన ఎకరా స్థలం అనేది చాలా బాధాకర విషయం. ఖచ్చితంగా ఈ ఆస్తిని మనం ఈ కార్పొరేషన్ స్థలాన్ని మేము కాపాడుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అవసరమైతే ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి అప్రోచ్ అవుతామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో పాలెం పాపయ్య అనే దాత ఈ స్థలాన్ని అప్పటి మున్సిపాలిటీకి ఇచ్చినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సబ్ డివిజన్ చెయ్యని లొసుగును అడ్డం పెట్టుకుని టీడీపీ కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేస్తోందని పాలకవర్గం ఆరోపిస్తోంది. ఎకరా 45 సెంట్లు కార్పొరేషన్ అని రికార్డ్ చేయడం జరిగింది. ఒకటి 28 సెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. అడంగల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఎంజాయ్మెంట్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సైటు మున్సిపాలిటీగా అడంగల్లో నమోదై ఉంది. ఎగ్జిస్టింగ్ ఆన్ గ్రౌండ్ వచ్చేసి పూర్వం నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్న సైట్ ఇదని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిన విషయం అది. మరోవైపు ఈ స్థలంపై కోర్టులో వివాదం కూడా నడుస్తోంది. గతంలో ఇక్కడ మల్టీప్లెక్స్ నిర్మించాలని కార్పొరేషన్ ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. గడువులోగా చేయలేదని దాన్ని రద్దు చేశారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే స్థలాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని పాలకవర్గం ఆరోపిస్తోంది.